హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి లాగ్స్. చింతలు తీర్చే చింత చిగురుతో పప్పు చింత చిగురు చేసేసుకుందాం. ఈ చింత చిగురు రుచికి పుల్లగా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా వేసవకాలం వస్తుంది. దీన్ని శుభ్రంగా కడిగేసి నీడలో ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకొని ఇలా పుల్లలుంటే తీసేసి శుభ్రంగా బాగు చేసుకోవాలి. ఇవన్నిటిని పుల్లలు తీసేసి ఆకులు మాత్రమే వాడుకోవాలి. ఇవన్నీ రెండు చేతులతో చక్కగా నలుపుకొని ఆకుని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ చింత చిగురిని ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గంట నాననిచ్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గంట నానిన ఈ కందిపప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ పాట్లో చేసిన పప్పు చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా సగం పైనే ఉడికిన ఈ కందిపప్పులో పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలు వేసేసి ఒక 5 minutes మూత పెట్టి ఇవి చక్కగా మగ్గిన తర్వాత పప్పునంతా గరిటెతో మెదుపుకోవాలి. ఇలా మొత్తం మెదిపేసుకొని ఇలా చేత్తో ఉడికిందో లేదో చూసుకోవాలి. మెత్తగా ఉడికిన ఈ పప్పులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చింత చిగురుని వేసుకోవాలి. ఈ చింత చిగురులో మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. చింత చిగురిని వాటర్ వేసి కషాయంలా చేసి శరీరానికి పైపోతలా రాసుకుంటే కీళ్ళవాతం ఉంటే తగ్గిపోతుంది. అలాగే బాగా ఆకలి పెంచుతుంది. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఈ చింత చిగురు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు పడుతుంది. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలి. ఇలా పప్పుని మెదుపుతూ కలుపుకుంటూ ఉంటే ఎక్కడైనా బదల్లా ఉన్న పప్పు కూడా మెత్తగా తయారవుతుంది. ఇందులోనే 1.5 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పప్పుని మరిగించుకోవాలి. ఈ పప్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సిటీస్లో అయితే కనుక దీని గురించి అంతగా తెలియదు, కానీ పల్లెటూరులో అయితే చాలా రకాలుగా చేసుకొని తింటారు ఈ చింత చిగురిని. ఇది 5 నిమిషాలు మరిగేలోపు వేరే స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక వెల్లుల్లిపాయ రేకని చిన్న ముక్కలుగా దంచుకొని వేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడిది. పోపు వేసే ముందు ఈ సాంబార్ పొడి 1 స్పూన్ వేసారంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ పొడి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఇందులోనే 1 స్పూన్ వెన్నపూస కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపుని చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. పోపు ఎంత బాగా వేగితే పప్పు ఘుమ ఘుమ అని అంత మంచి సువాసన వస్తుంది. ఇంతేనండి. ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి పప్పులో వేసేయడమే. కావాలనుకుంటే ఈ పోపు వేగినప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. అంతేనండి, ఈ పప్పు రెడీ అయింది. పప్పు చింత చిగురు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చింత చిగురు ఏ ప్లేస్లో ఎక్కువగా దొరుకుతుందో ఎవరైనా చెప్పగలరా? తెలిస్తే కామెంట్ చేయండి. ఒక చిన్న టిప్, జీవితంలో తీసుకోవడం కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంటుంది కదండి. మీ ఆలోచన ఏంటో తెలియచేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.